ఒక్కసారి ఒక్క ఒక ఆయన నిమిషం అండి. మాట్లాడతారు మీతో. ఒక్క నిమిషం. ఆ. నమస్తే అండి ఆశా కిరణ్ గారు. నమస్తేనండి. ఎవరండి? నేను వర్మ అండి, 99 టీవీ ఎడిటర్. నమస్తేనండి. మేడం ఎలా ఉన్నారు? చెప్పండి. చాలా బాగున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం రేపుతున్నారు మీ ఎంట్రీ అన్నది. ఊరుకోండి. సండే లైవ్ లో ఉన్నాను మేడం, నేను లైవ్ లో ఉన్నాను, ఫోన్ ఇన్ మాట్లాడుతున్నారు మీరు, ప్లీజ్. ఓకే మేడం, ఏంటి ఎందుకు అనిపించింది సడన్ గా ఆశా కిరణ్ గారు ఈ డిసిషన్ తీసుకోవడానికి ఏమైనా ప్రధాన కారణం ఉందా? ఇవాళ నేను ఇందాక న్యూస్ లో ఇంటర్వ్యూలో చెప్పాను కదండి. అవును. బేసికలీ ఇది పొలిటికల్ ఎంట్రీ కాదు, రాధారంగ మిత్రమైన సభ్యులు కలవటానికి నేను బయలుదేరాను. ఒకటి మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే పాలకొల్లో కాపు వన భోజనాలు ఉన్నాయి, చాలా మంది అభిమానులు ఇన్వైట్ చేశారు, అందుకని వాళ్ళని కలవటానికి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నానండి. అంటే ఆశా కిరణ్ లేదండి. ఓకే పొలిటికల్ గా వస్తారా రానన్నది కంటే ఆశయాలు అన్న దాంట్లో ఏమైనా గ్యాప్ వస్తుందా? రంగా గారి ఆశయాలకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయా? ఏమైనా గ్యాప్లు ఉన్నాయా సామాజిక వర్గంలోని? గ్యాప్ ఉందండి, గ్యాప్ ఉంది. చాలా లాంగ్ టైం తర్వాత చాలా గ్యాప్ ఉంది. చాలా మంది కూడా అంటే చెప్తున్నారు రావాలి. అంటే రంగ గారి ఫ్యాన్ బేస్ అనేది చాలా మ్యాసివ్ అండి, హ్యూజ్ అండి. అది ఒక మనిషి ద్వారా కంట్రోల్ చేయగలగరు అనేది కష్టం అండి అది. సో దాంట్లో నేను ఎంతో కొంత నా తరఫు నుంచి ఒక ప్రయత్నం అనేది చేయాలని నా తాపత్రయం. ఆయన బిడ్డ కింద పుట్టి ఆయన అభిమానుల కోసం ఏమీ చేయలేకపోయానని చెప్పి ఇన్నేళ్ళ నుంచి, ఎందుకంటే 20 years నుంచి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉంటాము, లేకపోతే ప్రజా జీవితాన్ని నుంచి దూరంగా ఉంటాము, బాధగా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లియర్ అయినాయి కాబట్టి ప్రజా జీవితంలోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వెళ్దాం అని చెప్పేసి ఆ గ్యాప్ అనేది తీర్చుతాం, నా వంతు అనేది నేను చేద్దామని. అసలు ఎందుకు మీకు మొదటి నుంచి కూడా ఈ రకంగా భావజాలాలు ఉండేవా ఆశా కిరణ్ గారు? నాన్నగారిని చూడడం, లేకపోతే నాన్నగారికి జరిగిన అంశం దగ్గర నుంచి ఏదో చెయ్యాలన్న తపన ఉండేదా, లేకపోతే ఈ మధ్య కాలంలో ఏమైనా డెవలప్ అయిందా? లేదండి, ఎప్పటి నుంచో ఉందండి, ఎప్పటి నుంచో ఉంది. మధ్యలో నేను అబ్రాడ్ వెళ్ళటము, ఆ తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను దూరంగా ఉండటం జరిగింది. బట్ నా ఏంటంటే దిస్ ఇస్ ద రైట్ టైం అనిపించింది అది. అండ్ చాలా మంది కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారమ్మా నువ్వు రావాలమ్మా అని చెప్పి, వాళ్ళ రిక్వెస్ట్, వాళ్ళ యూనో అభిమానం కొద్దీ చూసి నాకు కూడా అనిపించింది నేను రావాలి, వీళ్ళంతా అంటే నాన్నగారు ఇంత అభిమానిస్తున్నారు, నా వంతు నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్న తాపత్రయం అండి. అంటే ఏం చేయాలనుకుంటున్నారండి ఇప్పుడు? ఇది సాధ్యం? ఆశా కిరణ్ గారు ప్లీజ్ ప్రోగ్రామ్ లో ఉన్నాను నేను, మళ్ళీ మాట్లాడాను. సరే, రంగా గారి ఫాలోవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సింపుల్ గా? ఆయన ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటానికి నా వంతు నేను అనేది ప్రయత్నం చేస్తాను. సో నా వెంటుండి నన్ను నడిపించండి. ఆల్ ద బెస్ట్ అండి. రిక్వెస్ట్ చేస్తానండి. ఆల్ ద బెస్ట్ ఆశా కిరణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆశా కిరణ్ గారు తన అభిప్రాయాలని క్లియర్ గా చెప్తున్నారు. రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడమే నా ధ్యేయం. రజనీ గారు ఇప్పుడు